ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ఈసారి 10 జట్లకు భారత ప్లేయర్లే కెప్టెన్లుగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని సీన్ ఈసారి కనిపించబోతోంది. గత సీజన్లలో కనీసం ఒక్క జట్టుకైనా విదేశీ ప్లేయర్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ ప్రత్యేకంగా మారబోతోంది. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్యాట్ కమిన్సే కెప్టెన్. కానీ కమిన్స్ ఫిట్నెస్ సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. దీంతో ఆసీస్ క్రికెటర్ బరిలో దిగే వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ను ఇషాన్ కిషన్ నడిపించబోతున్నాడు. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్గా ఉండబోతున్నాడు. దేశవాళీ టోర్నీల్లో మాత్రం కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఇషాన్ కిషన్కు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా రాణించాడు. ప్లేయర్గానూ ఆకట్టుకున్నాడు. టీ20 వరల్డ్ కప్లోనూ ఇరగదీశాడు. ఇప్పుడు భారీ అంచనాల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ను నడిపించబోతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పటీదార్ మరోసారి కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీని రజత్ పటీదార్ ఛాంపియన్గా నిలబెట్టాడు. బ్యాటర్గా కెప్టెన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈసారి కూడా రజత్ పటీదార్పై అందరి ఫోకస్ పడబోతోంది. రాజస్థాన్ రాయల్స్ను రియాన్ పరాగ్ నడిపించబోతున్నాడు. గత సీజన్లో సంజు శాంసన్ అందుబాటులో లేని మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పుడు సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్తో జతకట్టాడు. దీంతో యువ ప్లేయర్ రియాన్ పరాగ్ను టీం మేనేజ్మెంట్ నమ్ముకుంది. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకునే అవకాశం ఇచ్చింది. గుజరాత్ టైటాన్స్ను శుభ్మన్ గిల్ నడిపించబోతున్నాడు. భారత వన్డే టెస్టు జట్టు కెప్టెన్గా గిల్కు అనుభవం ఉంది. మళ్లీ భారత టీ20 జట్టులోకి రావాలంటే గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టాల్సిందే అనే వాదన వినిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ను వరుసగా రెండోసారి శ్రేయస్ అయ్యర్ నడిపించబోతున్నాడు. గతేడాది పంజాబ్ కింగ్స్ను ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఈసారి కూడా మెరుపులు మెరిస్తే శ్రేయస్ రేంజ్ వేరే లెవెల్కు చేరుతుంది. 37 సంవత్సరాల వయసులో కేకేఆర్ను రహానే నడిపిస్తున్నాడు. గత సీజన్లో కేకేఆర్ పెద్దగా రాణించలేదు. ఈసారి రహానే టీం ఎలా రాణిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా రిషబ్ పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఇద్దరికీ 19వ సీజన్ కీలకం కాబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్కు గత 2 ఏళ్లుగా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన ప్రదర్శన చేస్తే సరి, లేదంటే రుతురాజ్ కెప్టెన్సీ డేంజర్లో పడే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ను హార్దిక్ పాండ్యా వరుసగా 3వ సీజన్లో నడిపించబోతున్నాడు. పాండ్యా కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే కెప్టెన్ను మార్చాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా 10 జట్ల కెప్టెన్లలో ఈసారి ఎవరు క్లిక్ అవుతారనేది ఆసక్తి రేపుతోంది.